నేను గట్టిగా మీరు చప్పట్లు కొట్టాలి. నెంబర్ 1 ఉండాలా లేదా? సోదరులారా, మనం ఎంతో, మన నాయకుడు మనకి ఎంతో క్రమశిక్షణ నేర్పిండు. మనం కూడా అనుకున్నాం, మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారే, ఇంత క్రమశిక్షణ నేర్పిండ్రే, మనం కూడా మంచి దారిలో పోవాలి, భావి తరాలకు మనము బాటను వేయాలని. కానీ కొందరు ఈ దుష్ట శక్తులు, వీళ్ళు చేసే పనులు, వీళ్ళు చెప్పే మాటలు మనకన్నాయి. మనకొకటి ఆలోచించుకోవాలి. మన చంద్రబాబు నాయుడు గారిని నానా మాటలు అన్నాడు, మన భువనేశ్వరి అమ్మను నానా మాటలు అన్నాడు, మరి మన పార్టీ ఆఫీస్ పలగొట్టిండ్రు, లేనిపోని కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారు జైలు వేసిండ్రు. ఇంకెందుకు భయమని మనం అంటున్నా? ఎందుకు భయపడాలి ఈ గుడి వైఎస్ఆర్సీపీ నాయకులకి? ఏం సోదరులారా, భయపడాలా? సస్తే సస్తం, కానీ చచ్చిపోయే ముందు కూడా ఇది నా తెలుగుదేశం పార్టీరా, ఈ పార్టీలో ఉన్నారా అని చెప్పాలి. కానీ ఏం సోదరులారా, నేను మొన్న పిలిచినప్పుడు కూడా చెప్పిన, గా చంద్రయ్య మీకు అందరు గుర్తున్నాడా? మాచర్ల చంద్రయ్య కత్తితోంటి పొడుస్తా ఉంటే చెప్పురా మీ నాయకుడు ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ జిందాబాద్ అని చెప్పురా అంటే ఆ చంద్రయ్య ఏమన్నాడు? చంద్రబాబు నా నాయకుడు. మన పార్టీలో ఉండే గొప్పతనం, మన పార్టీలో ఉండే శక్తి, మన పార్టీలో ఉండే బలం, అది తెలుగుదేశం పార్టీ. ఏ మూర్తాన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని పెట్టినరో ఆ పార్టీ ఈ రోజు కూడా ఉన్నదంటే 2 తెలుగు రాష్ట్రాలే కాక మరి మొత్తం యావత్ ప్రపంచంలో కూడా తెలుగుదేశం పార్టీ అంటే గౌరవిస్తారని మరొకసారి తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను బయట చదువుకున్నప్పుడు మా ప్రొఫెసర్ అడిగిండు, ఏమ్రా అంటే వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని. ఏమ్రా నువ్వు ఏడు నుంచి వచ్చినావని. నేను హైదరాబాద్ అన్నా. హైదరాబాద్ అంటే ఓ మిస్టర్ నాయుడు అని చెప్పిండంటే మన నాయకుడు కీర్తి ప్రతిష్టలు ఎక్కడ దాకా తీసుకుపోయిండు మీరే ఆలోచించాలి. మరి 18 గంటలు అధికారంలో ఉన్నా, 18 గంటలు అధికారంలో లేకున్నా నిరంతరం ప్రజల గురించే పనిచేసే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఈసారి పట్టం కట్టాలని మరొకసారి తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇక జగన్మోహన్ రెడ్డి గారికి 2 మిగిలినాయి. ఏం మిగిలినాయి అంటే, ఒకడు ఓటర్ అయితే ఓటు వేసే కాడ గొడవలు సృష్టిస్తాడు, ఒకరిద్దరు చంపేస్తాడు. కానీ మనం చెక్కు చెదరకుండా భయపడకుండా ఆ పోలింగ్ బూత్ల కాడ గట్టిగా నిలబడి చంద్రబాబు నాయుడిని గుండెల పెట్టుకొని ఇది నా పార్టీ, ఈ క్యాండిడేట్ నా క్యాండిడేట్ అని చెప్పి గెలిపించే బాధ్యత మన అందరిదని మరొకసారి తెలియజేస్తున్నా. అదేవిధంగా మీ అందరు చూసిండ్రు, లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో పోతే వాడు ఏమేం తీసుకున్నాడు చెప్పండి. లోకేష్ బాబు యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత ఈ సైకో ప్రభుత్వం లోకేష్ బాబు క్యాంపు నుంచి ఏమేమి గుంజుకున్నారు చెప్పారు? మైకు గుంజుకున్నారు, స్టూలు గుంజుకున్నారు, ఇంకా పర్మిషన్లు కట్ చేసిండ్రు, కేసులు పెట్టిండ్రు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిండ్రు. ఆఖరికి ఈ దిక్కుమాల సైకో ప్రభుత్వం, సైకో జగన్ ఏం చేసిండంటే వాలంటీర్లు పొద్దున చెంబులు పట్టుకొని పోతే ఆ చెంబులు కూడా తీసుకపోయారు ఈ నా కొడుకులు. నేనంటున్నా, ఇట్లాంటి దిగజారే ప్రభుత్వం, ఇట్లాంటి నాసిరక ప్రభుత్వం, ఒక పరిపాలన చేతగాని ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డిదని మరొకసారి తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను చెప్తా, నేను ఇక్కడ తెలంగాణ యువకుని, మీకు జాబ్ క్యాలెండర్ వచ్చిందా? యువకులారా, మీకు జాబ్ క్యాలెండర్ వచ్చిందా? అమ్మలారా, అక్కల్లారా, మీకు మీ ఇంట్లో కానీ మీ బామ్మలకు కానీ వాళ్ళకి కానీ కరెక్ట్ పెన్షన్లు వస్తున్నాయా? కానీ ఏమొస్తున్నాయంటే కరెంటు బిల్లులు పక్కన పెడితే ఆఖరికి చెత్త తీసి బయటేస్తే కూడా ఆ చెత్త మీద పన్ను వసూలు చేసే ఈ చెత్త నా కొడుకుల ప్రభుత్వం ఉన్నదంటే ఎంత దురదృష్టం మీరు ఆలోచించండి. అదే విధంగా ఇక ఎక్కడ పోయినా
దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తా అన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వు దశల వారీగా